నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పచ్చదనం పెంపొందించుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ప్లాస్టిక్ వాడకంపై జరుగుతున్న దుష్పరిణామాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా. హంగులు దిద్దుకుంటున్న మున్సిపల్ కార్యాలయం, హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. ప్లాస్టిక్ వాడకంపై జరుగుతున్న దుష్పరిణామాల్ని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నామని బాపట్ల జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని సూర్యలంక సముద్ర తీరం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు అధికారులతో కలిసి ఆంజనేయ స్వామి ఆలయం నుండి సముద్ర తీరం వరకు ర్యాలీ చేశారు. సముద్ర తీరం వద్ద మానవహారం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం వల్ల నీళ్లలోని చేపలకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని బాపట్ల జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా అన్నారు. ప్రజలందరూ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడతామని అన్నారు. విద్యార్థులు అధికారులతో పాటు వేల మంది పాల్గొని చెత్త తొలగించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుందని తెలిపారు. పరిశుభ్రంగా ఉంటూ పచ్చదనం పెంపొందించుకోవాలన్నారు. అందరూ కలిసి పాల్గొని చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజలందరూ స్ఫూర్తి పొంది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ తదితరులు పాల్గొన్నారు. ఫార్మర్స్ తో, మన బెనిఫిషరీస్ తో, ట్యాక్స్ పేయర్స్ తో, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని అన్ని స్కీమ్స్ సరిగా నడుస్తున్నాయి లేదా దాని మీద గవర్నమెంట్ కి రిపోర్ట్ నా ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగా నెలలో 2 సారి, ఒకటి 3rd సాటర్డే అండ్ 1st పెన్షన్ రోజు నేను ఇక్కడికి రావడం జరుగుతుంది ఫ్యూచర్లో. ఈ రోజు 3rd సాటర్డే మన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రోగ్రామ్ కింద బాపట్లలో చాలా చక్కగా బీచ్ క్లీనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. దీనికి ఎంతమంది దీంట్లో ఈరోజు పార్టిసిపేట్ అయ్యారు, యాప్ ద్వారా ఎంట్రీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి జిల్లాకి ర్యాంకింగ్ కూడా దీన్ని బట్టి ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అది కూడా అందరికీ కమ్యూనికేట్ చేసుకోవడం జరిగింది. సో సిటిజన్స్కి ఒకటే మనవి, ఈ ప్రోగ్రాంలో అందరూ పెద్దగా పార్టిసిపేట్ అవ్వాలి. మన బాపట్ల సిటీ, అసలు నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్ గుంటూరుగా వర్క్ చేశాను 2017-18లో. అప్పుడు కూడా చూశాను. ఇప్పుడు అసలు చూస్తే చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వచ్చింది, చాలా డెవలప్మెంట్, అర్బనైజేషన్ జరిగింది. కాబట్టి దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్, లిక్విడ్ వేస్ట్ ప్రాసెసింగ్, పరిశుభ్రం గురించి ప్రాబ్లమ్స్ కూడా దాంతోపాటు వస్తాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ తప్పకుండా ఇక్కడ విజయవంతంగా చేయాలి. మన GSWS లో ఉన్న వాళ్ళు, వార్డు స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళిపోయి ఎలాగా డోర్ స్టెప్ లో సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి అంటే 3 విధాలుగా. ఒకటి తడి చెత్త, పొడి చెత్త, రెండోదైనా ఎక్స్పైరీ అయిన మందులు లేదా డేంజర్ టానిక్లు లేకపోతే బ్యాటరీలు, ఈ వేస్ట్ లాంటిది మూడోది. ఈ 3 రకాల బాస్కెట్ సిస్టమ్ పెట్టి అట్ ద హౌస్ లెవెల్లోనే, అంటే వాళ్ళ డోర్ స్టెప్ లోనే సెగ్రిగేషన్ చేసి ఇచ్చే విధంగా చైతన్యాన్ని తీసుకొని రావడం అనేది గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో ఉన్న సిబ్బంది చేయాల్సిన పని. ఆ విధంగా వచ్చిన దాన్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా SWPCలలోనే ప్రాసెస్ చేసి ఏదైతే బయోడిగ్రేడబుల్ లేదా తడి చెత్త ఉందో దాన్ని మనం ఎరువుగా మార్చుకొని మన టెర్రస్ గార్డెన్ కావచ్చు, రైతుల పొలాలకి కావచ్చు, మన మున్సిపల్లో ఉన్న పార్కులకి కావచ్చు, దాన్ని మనం ఎరువుగా వాడుకుంటాం. ఏదైతే మనకి పొడి చెత్త, సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని రీయూజ్ కిందకి మనం మార్చుకుంటాం. ఏవైతే ఎక్స్పైర్ అయిన బ్యాటరీలు, మందులు లాంటివి ఉన్నాయో వాటిని సైంటిఫిక్ డిస్పోజల్ చేస్తాం. ఈ వేస్ట్ లాంటివి ఏవైతే మౌస్లు, కంప్యూటర్లు లాంటివి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనకి కొనుగోలు చేయడానికి వెండార్ ఉన్నాడు. నేను ఈ డిస్ట్రిక్ట్కి పిలిపిస్తా ఉన్నాను. దాన్నంతా ఒక చోట చేరిస్తే వాళ్ళు కొనుక్కొని కూడా దాన్ని వెళ్ళిపోయి చేస్తారు, ఇబ్బంది లేకుండా జరుగుతుంది. సో ఇదంతా కూడా కామన్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ల వారీగా మనకు గ్రామ స్థాయి, వార్డు స్థాయి వరకు జరుగుతుంది. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంటూ పచ్చదనం పెంపొందించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి సంయుక్తంగా నిర్వహించారు.
అన్ని ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో కలిసి సముద్ర తీరం వద్ద చెత్త తొలగించామని అందరూ కలిసి పాల్గొని చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ స్ఫూర్తి పొంది పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సూచించారు. గ్రామాలతో పాటు వార్డులు, వీధులు శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారులందరూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం శుభదాయకమన్నారు. బాపట్ల జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, కలెక్టర్ జె వెంకటమురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, వివిధ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా ముందుకు వెళ్తూ ఉంది. మనం కూడా ఎన్నో తెలివితేటలు, మరెంతో సాంకేతిక పరిజ్ఞానం ఈరోజు ఎంతో డెవలప్ అవుతూ ఉన్నాం ఆల్ ఓవర్ ఇండియా, మన భారతావని కూడా. కానీ ఇప్పటికీ మురికి వాళ్ళు అపరిశుభ్రంగా ఉండటం, పర్సనల్గా హెల్త్ మీద లేకపోవటం, రూల్స్ సరిగ్గా లేకపోవటం ఉన్నా కూడా అవి అవలంబించే విధానంలో మనం ఇంకా వెనకబడి ఉన్నామంటానికి ఎటువంటి సందేహం లేదు. అందులో భాగంగానే పచ్చదనాన్ని డెవలప్ చేయాలి, పరిశుభ్రంగా ఉండాలి. మన ఇల్లు, మన ప్రాంతం, మనం పర్సనల్గా కూడా ఎక్కడికక్కడ చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛాంధ్ర అంటూ, స్వచ్ఛ భారత్ అంటూ చేసే ఈ శ్రీలంక బీచ్ని ఎన్నుకోవటం, ఇందులో పబ్లిక్ని కానీ, స్టూడెంట్స్ని కానీ, విలేకరులు కానీ, పోలీసులు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, రెవెన్యూ కానీ, అలాగే రాజకీయ నాయకులు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు, ఇలా ఇటు అటు సతీష్ మెరైన్ కానీ, ఇటు మా రాయల్ మెరైన్ కానీ నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటానికి సుమారు 700 నుంచి 800 మంది లేదా 1000 మంది దాకా సుమారుగా వచ్చినట్లుగా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ చేసే కార్యక్రమం ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకి, అలాగే స్టేట్ వైడ్గా మీ ద్వారా 10 మందికి స్ఫూర్తి అవ్వాలా. ప్రతి ఇంట్లో శుభ్రం ఉండాలి, ఇల్లే కాకుండా ఊరు శుభ్రంగా ఉండాలి, ఊరే కాకుండా వార్డులు శుభ్రంగా ఉండాలి, వార్డులే కాకుండా పబ్లిక్ ప్లేస్ లాంటి ఇటువంటి శ్రీలంక బీచ్లతో సహా శుభ్రంగా ఉండాలి. ఇటు వనాలు పెంచుతున్నాం, ఇటు కార్తీక వన సమారాధన చేస్తున్నాం. కానీ ఎక్కడికక్కడ అపరిశుభ్రంగా కూడా ఈ రోజు కూడా ఉంటా ఉంది. సేఫ్టీ ఎంత ముఖ్యమో శుభ్రం కూడా అంతే ముఖ్యం. ఆ శుభ్రంగా ఉండటానికి పర్సనల్గా కానివ్వండి, హౌస్ కానీ, డిపార్ట్మెంట్లు కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ప్రభుత్వ హాస్పిటల్ కానివ్వండి, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవటం అనేది ఇది ప్రతిసారి 3వ శనివారం మనం చెయ్యాలి అని ఒక సిస్టమేటిక్గా మన ప్రభుత్వం దీన్ని స్వచ్ఛాంధ్ర 3వ శనివారం నాడు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని, ఇది ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడం, ఇది చూసి ప్రతి వాళ్ళు వాళ్ళ వంటక వాళ్ళు శుభ్రంగా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావడంలో ఒక లండన్కి, ఒక సింగపూర్కి, ఒక జర్మనీకి, లేదంటే ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి దేశాలకి ధీటుగా మన భారతదేశం తయారవ్వాలంటే ఇటు పర్సనల్గా కానీ, అటు పబ్లిక్ ప్లేస్లు కానీ, గవర్నమెంట్ ఆఫీసులు కానీ రెస్పాన్సిబిలిటీతో కూడిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని, స్వచ్ఛ భారత్ని మనం తయారు చేసుకోవాలి. లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ల మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు. అమ్మవారికి పసుపు బండ్లను తీసుకువచ్చి ఆలయ ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమల్ని అమ్మవారికి సమర్పించారు. శాంతి హోమం ఆట కచేరీ నిర్వహించారు. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీటా శ్రీనివాసరావు, ఆలయ పెద్దలు పెద్దమల్లి సుబ్బారావు, ఏనుగు వెంకయ్య, తన్నీరు కృష్ణమూర్తి, తోట నాగేశ్వరరావు, రౌతు మల్లికార్జునరావు, పెద్దమల్లి గంగరాజు, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా రూపుమాపాలని, పర్యావరణం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అవగాహన కల్పిస్తూ కర్లపాలెం హైస్కూల్ వరకు మండల పరిషత్ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. కర్లపాలెం హైస్కూల్ విద్యార్థులకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, ఎంఈఓ మనోరంజని, కార్యదర్శి సునీత, కర్లపాలెం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ్, పోలీసురావు తదితరులు పాల్గొన్నారు. గత జనవరి
ఫిబ్రవరి ఈ 2 నెలలు కూడా ఏదో ఒక థీమ్ తీసుకొని మనకి 2 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం చేపట్టున్నాం. ఈ 3వ నెలలో ప్రతి 3వ శనివారం ఈ స్వప్నాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్లాస్టిక్ నిషేధం. ఈ ప్లాస్టిక్ వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీకు కూడా తెలుసు, చిన్నపిల్లలకి మీరు కూడా గమనించున్నారు. ఈ ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిస్తే అది కుళ్ళిపోదు. భూమిలో కలిస్తే కుళ్ళిపోయే పదార్థాలు మాత్రమే మనం వాడాలి. సపోజ్ ఈ ప్లాస్టిక్ ఉంది, ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటి, నీటిలో వేస్తాం, అది కరిగిపోదా? కరిగిపోదు. భూమిలో వేస్తావా? కరిగిపోదు. పశువులు తింటాయి, పశువులు తింటే ఏంటి, అది అరగదు. దానికి అరగకపోతే పశువులు చచ్చిపోతాయి. పశువులు చచ్చిపోతే ఏమైంది, మనకు కావాల్సిన పశు సంపద ఉండదు. పశు సంపద ఉండకపోతే మనం ఏం పడుతాం? పశువులు ఉంటే మనకి పాలు వస్తాయి, నెయ్యి వస్తాయి, పెరుగు వస్తుంది, మజ్జిగ వస్తుంది. ఇలా ఈ పశువులే కాదు అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధించాలనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కాన్సెప్ట్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, పంచాయతీ వ్యాప్తంగా ప్రతి చోట ఈ కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న ఈ కార్యక్రమాలు మనందరం కూడా పాల్పంచుకోవడం చాలా సంతోషంగా. బాపట్ల పురపాలక సంఘం కార్యాలయం స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హంగులు దిద్దుకుంటుంది. ఇంతవరకు ఎవరికీ రాని ఆలోచన స్థానిక శాసనసభ్యులు కమిషనర్లకు రావడం పట్ల పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల పట్టణంలోని పార్కుల అభివృద్ధితో పాటుగా మున్సిపల్ కార్యాలయాన్ని కూడా అందంగా రూపుదిద్దుతున్నారు. పట్టణంలోని వివేకానంద కాలనీతో పాటుగా రైల్వే స్టేషన్ వద్ద గల పార్కుల్ని సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా పెయింటర్స్ కాలనీ, భీమవారి పాలెంలో గల పార్కుల్ని కూడా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని కోరుతున్నారు. పిట్టలవానిపాలెం మండలం కాజుపాలెం గ్రామంలో శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాల మండల ప్రాంత వాసులకు వరంగా మారింది. ప్రతిరోజు ఉచిత వైద్య సేవలను అందిస్తూ ప్రజల మన్నన చూరగొంటున్నారు. శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరుణారాజు సూచించారు. పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి నెల మొదటి ఆదివారం గుండె మరియు మూత్రకోశ వ్యాధి నిపుణులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఎక్స్రేతో పాటుగా వివిధ రకాల రక్త పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తూ మందులు ఉచితంగా అందించడం జరుగుతుందని తెలిపారు. గత 2 సంవత్సరాల క్రితం శ్రీ సత్యసాయి బాబా శిష్యులు మధుసూదన సాయి నేతృత్వంలో వైద్యశాలను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 2400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరిగినట్లు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో వైద్యశాలలో ఇన్ పేషెంట్ల విభాగం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వైద్యశాలలో చికిత్స కోసం చేరిన రోగితో పాటు అటెండర్కు ఉచిత భోజన వసతి కల్పించడంతో పాటు రోగికి పూర్తిగా నయమయ్యే వరకు ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ వైద్యశాల శ్రీ సత్యసాయిబాబా వారి శిష్యులు మధుసూదన సాయి వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు సాయి ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో అందిస్తున్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వైద్యశాలలో రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన చర్యల గురించి ప్రముఖులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంత్రి నర్సరాజు, గోకరాజు, సుబ్బరాజు తదితరులు ఉన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో సద్గురు శ్రీ మధుసూదన సాయి సాయి స్వాస్థ్య వెల్నెస్ సెంటర్ అనే వెల్నెస్ సెంటరు 2 సంవత్సరాల కిందట ప్రారంభించడం జరిగినది. ఇప్పటి వరకు దాదాపుగా 24,000 మంది పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. స్వామివారు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి వారు 23 అక్టోబర్లో హాస్పిటల్ ప్రారంభించినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ చాలా మెడికల్గా చాలా అవసరం ఉంది, వైద్యపరంగా ఇక్కడ చాలా అవసరం ఉంది అని చెప్పి 50 పడకల ఆసుపత్రి రెడీ చేస్తే 50 పడకల ఆసుపత్రి నడుపుదామని చెప్పి శంకుస్థాపన చేశారు. ఆయన ఆశీస్సులతోటి అనుకున్న టైంకి నవంబర్ 2024 కల్లా 50 పడకల ఆసుపత్రి రెడీ చేయడం జరిగింది. ఇందులో అన్ని ఉచితంగానే, సేవలన్నీ ఉచితంగానే ఉంటాయి. కన్సల్టేషన్ ఫీజులు, మందులు, మళ్ళీ టెస్ట్లు అన్నీ ఉచితంగానే ఉంటాయి. ఇంకొక 2-3 రోజుల్లో ఏప్రిల్ ఫస్ట్ తర్వాత ఇన్పేషెంట్స్గా కూడా చేర్చుకుందామని అనుకుంటున్నాం. పేషెంట్స్ని మెయిన్ కాన్సన్ట్రేషను మదర్ అండ్ చైల్డ్, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీస్, కంటి కాంట్రాక్ట్ ఆపరేషన్స్ కూడా ఏప్రిల్ నెల నుండి ప్రారంభం అవుతాయి. దీనికి ఇక్కడ కావాల్సిన అన్ని పేషెంట్ వస్తే
టెస్టుల దగ్గర నుంచి భోజన వసతితో పాటు ఇంక్లూడింగ్ పేషెంట్తో పాటు వచ్చే అటెండెంట్కి కూడా ఉచిత భోజన వసతి కల్పించి ఆరోగ్యం బాగయ్యాక వాళ్ళని డిశ్చార్జ్ చేసేటట్టు ప్రణాళిక చేయటం జరిగింది. ఇది ఈ ప్రాంతవాసులకి చాలా సత్యసాయిబాబా వారు ఇచ్చిన వరం అని అనుకోవాలి. ఈ ఫెసిలిటీస్ని రానున్న రోజుల్లో మరింత మంది ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఈఎన్టీ డాక్టరు, డెంటల్ డాక్టర్స్ వచ్చి వారి సేవలు అందిస్తారు. అలాగే ప్రతి వారం ఒక స్పెషలిస్టులు వస్తున్నారు. మొదటి వారం ఉన్న గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఐ డాక్టర్స్, రెండో వారం కార్డియాలజీ, ఈఎన్టీ, అట్లనే మూడో ఆదివారం ఆర్థోపెటిక్స్ వస్తున్నారు కానీ రేపు ఆయన రావట్లేదు. అట్లనే ఫోర్త్ ఆదివారం వచ్చి ఇంకో స్పెషలిస్టులు, యూరాలజీ స్పెషలిస్టులు కూడా వస్తున్నారు. ప్రతి 4 వారాల్లో ఇద్దరు తక్కువ లేకుండా స్పెషలిస్టులు వచ్చి వారి సేవలు అందిస్తున్నారు. ఆ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం శివారు తూర్పుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామాలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా గణపతి పూజ, గోపూజ, పుణ్యహావచనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఘంటసాల విద్యాధర శర్మ శిష్య బృందం ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణంలో గణపతి పూజ, గోపూజ, పుణ్యహావచనం కార్యక్రమాలు నిర్వహించారు. పిడలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని నూతనంగా నిర్మించిన కోదండ రామస్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా స్వామివారి విగ్రహాలను జలాభిషేకం నిర్వహించి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించారు. 16, 17 తేదీల్లో దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని పిట్టలవానిపాలెం మండల విద్యాశాఖ అధికారి రాజరత్నం తెలిపారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పిట్టలవానిపాలెం మండలంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాశాఖ అధికారి రాజరత్నం తెలిపారు. మండల విద్యా వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిట్టలవానిపాలెం మండలంలోని చందోలు, నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మంతెనవారిపాలెం గ్రామాల్లోని మంతెన వెంకటరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 17/3/25 నుండి 31/3/25 వరకు జరుగుతుంది. మా మండలంలో 3 సెంటర్లు కేటాయించడం జరిగింది. ఈ 3 సెంటర్లకి మొత్తం ప్రైవేట్ స్కూల్స్లో 164 మంది ప్రైవేట్ స్కూల్స్ నుండి, గవర్నమెంట్ స్కూల్స్ నుండి 279 మంది హాజరవుతున్నారు. మరి ఆ 3 సెంటర్లో కూడా చీఫ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ కూడా అదే 14, 15 కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత పేపర్లని పోస్ట్ ఆఫీస్లో భద్రపరచడం జరుగుతుంది. డే వైజ్గా పోలీస్ స్టేషన్లో తీసుకొని ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్లు 3 ఎక్కడెక్కడ పెట్టారు సార్? ఆ 3 సెంటర్లు కూడా చందోలు, మంతెవారిపాలెం, గవర్నమెంట్ హై స్కూల్, పిట్టలవాని. టైమింగ్స్ 9:30 నుండి 12:45 వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామంలోని హెల్త్ కేర్ మెడికల్ ఆవరణంలో ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు రెహమాన్ తెలిపారు. బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు వారి ఆధ్వర్యంలో ఒమేగా హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సొసైటీ వ్యవస్థాపకులు రెహమాన్ వివరించారు. పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 16 మార్చి 2025 ఆదివారం బుడే సాహెబ్ మెమోరియల్ సొసైటీ అల్లూరు వారి హెల్త్ కేర్ మెడికల్స్ నందు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ గుంటూరు వారి సౌజన్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయటమైంది.
ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నందు ముఖ్యంగా డిజిటల్ మ్యామోగ్రఫీ, రొమ్ము క్యాన్సర్కి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్టు, అలాగే ప్యాప్ స్మియర్ అంటే గర్భాశయ క్యాన్సర్కి సంబంధించినప్పుడు స్క్రీనింగ్ టెస్టు, బీపీ, షుగర్ వంటివి అన్ని టెస్టులు కూడా ఉచితంగా చేయబడును. ఈ క్యాంపులో అల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థించుచున్నాం. రాజకీయ పునర్నిర్మాణం లేకుండా ఎటువంటి సాంస్కృతిక పునర్నిర్మాణం సాధ్యం కాదన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూత్రీకరణను మనస్సాక్షిగా విశ్వసించి ఆ ఆశయ సాధన కోసం జీవితకాలం వెచ్చించిన వాడు కాంశీరామని బహుజన్ సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాంశీరాం 91వ జయంతిని పురస్కరించుకొని బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల పట్టణంలో మహాత్ముల సెంటర్ నందు ఈరోజు కాంశీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లక్ష్య సాధనలో సైంటిస్ట్, సోషల్ సైంటిస్ట్గా కాంశీరాం మారిపోయారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. డాక్టర్ గడ్డ మేలియా మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ నిర్మాత మాన్యవార్ కాంశీరాం సిక్కు చమార్ కులస్తులైన తేల్ సింగ్, బిషన్ సింగ్ కౌర్లకు మార్చి 17, 1934 పంజాబ్ రాష్ట్రంలో రోపార్ జిల్లా కావస్పూర్ గ్రామంలో జన్మించాడన్నారు. తన 31వ ఏటనే అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన గ్రంథం ద్వారా ప్రేరేపితులయ్యారని గుర్తు చేసుకున్నారు. తన తల్లికి 30 పేజీల ఉత్తరం రాస్తూ ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను, నా కోసం మీరు వెతకవద్దు అంటూ బయటకు వెళ్లి చనిపోయే వరకు తిరిగి ఇంటికి వెళ్లలేదని పేర్కొన్నారు. 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. ఒక ఓటు ఒక నోటు అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని నిర్మూలిద్దాం, బహుజన సమాజాన్ని నిర్మిద్దామంటూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడన్నారు. భారతదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా కుమారి మాయావతిని చేశాడన్నారు. డాక్టర్ గూదే రాజారావు మాట్లాడుతూ రక్తపు బొట్టు నేల రాలకుండానే భారతదేశంలో బ్యాలెట్ పద్ధతిలో రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించాడన్నారు. దేశానికి కాబోయే పాలకులం నోట్ల రాజ్యాన్ని చెరిపి ఓట్ల రాజ్యం స్థాపించడం మన కర్తవ్యమని స్పృహను కల్పించాడన్నారు. ఆత్మగౌరవం, సమానత్వం, కులరహిత సమాజం కొరకు పోరాటం నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనువాద రాజకీయాల్ని, వాళ్ళ కుట్రల్ని అంతం చేస్తాకి బహుజన్ సమాజ్ పార్టీని మాన్యవర్ కాంశీరాం గారు స్థాపించి యూపీలో కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆయనకే ఉంది. ఈ దేశ రాజకీయాల్లో సంచలనం ఆయన యూపీలో తిరగని ఇల్లు లేదు. దాదాపుగా 60,000 కిలోమీటర్లు ఆయన సైకిల్తో పాదయాత్ర చేసిన గనుడు. బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలెంలో వేంచేసుకున్న శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తిరునాళ్లు నిర్వహించేందుకు అమ్మవారి దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ పచ్చదనం పెంపొందించుకోవాలి. స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. ప్లాస్టిక్ వాడకంపై జరుగుతున్న దుష్పరిణామాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా. హంగులు దిద్దుకుంటున్న మున్సిపల్ కార్యాలయం, హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.